ఇప్పటి నుంచి ఇక స్టార్ట్. ఇప్పుడు 9th మంత్ కదా, 7th 8th. పిల్లలకి ఇప్పుడు బాగా మనీ తక్కువ ఉంటే ఇదే ఇప్పుడు ఇంప్రూవ్ చేసేది. జలుబు అయ్యి ఎక్కువైంది. జలుబు అయ్యి వాటర్ తాగలే. నాకు చాలా అంటే చాలా కోల్డ్ అయింది. బ్రీతింగ్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. నైట్ అయితే చాలు అస్సలు నిద్ర పట్టదు. బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల 5కే లేచి కూర్చుంటున్నాను, నిద్రనే లేదు. కోల్డ్ అయింది అండ్ గ్రోత్ స్కాన్ కూడా ఉంది అని చెప్పి మేమైతే హాస్పిటల్ కి వచ్చినాము. 8th మంత్ కాబట్టి మేడం అయితే స్కాన్ చేసింది. స్కాన్ తీయంగానే ఉమ్ము నీరు సరిగా లేదు, గ్లూకోజ్ లెక్కించుకోవాలి అని చెప్పింది. ఇంకా ఒకటైతే ఇక్కడ వేయించుకొని దాని తర్వాత 3 days తర్వాత ఇంటికాడ వేయించుకోవాలంట. నాకు కోల్డ్ అయిందని చెప్పి నేనైతే షార్ట్ వీడియో పెట్టిన. అందులో ఎన్ని నెగటివ్ కామెంట్స్ అంటే ఫేక్, వీళ్ళు వీడియోస్ కోసమే చేస్తారు, మొన్న నాయనమ్మకి అయిందన్నారు, ఇప్పుడేమో మీకా అని అంటున్నారు. ఫేక్ గా వీడియో కోసం అయితే హాస్పిటల్ కి వెళ్ళాలి కదా, ఫేక్ గా వీడియో కోసం గ్లూకోజ్ కూడా ఎక్కించుకోరు. అలా అన్న వాళ్ళకి కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. నేను ఒక్క వీడియో అన్నా సరే రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదంటే ఫేక్ గా వీడియోస్ ఏమైనా చేశానా చెప్పండి. 8 months ఉమ్మనే తక్కువైందని చెప్పి ఇక గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. 3 daysకి ఒకటి వేసుకోవాలంట. నాకు బాగా కోల్డ్ అయ్యింది, నాకు అన్నీ అయినాయి. అందుకే నా గొంతు కూడా చేంజ్ అయిపోయింది. అది కోల్డ్ అయిందని చెప్పి నేను సరిగా వాటర్ తీసుకోలేదు. ఇంకా హాస్పిటల్కి వస్తే ఇంకా ఉమ్మినీరు అంటే సరిగా లేదని చెప్పి ఇంకా గ్లూకోజ్లు అయితే ఎక్కిస్తున్నారు. ఒక గ్లూకోజ్ అయిపోవడానికి 3 hours అయితే పడుతుంది. ఇంకొకటి కూడా ఇచ్చినారనమాట. ఇక్కడ ఇప్పుడైతే 2 అవుతుంది. 2 hours 3 hours పడుతుంది ఇదంతా కంప్లీట్ అవ్వడానికి. మీరు కూడా వాటర్ బాగా తీసుకోండి, వాటర్ బాగా తాగండి, లేదంటే ఇట్లా గ్లూకోజ్ లెక్కుతాయి మీకు కూడా. నేనేంటంటే నాకు కోల్డ్ ఉందని చెప్పి నేను వాటర్ ఇంకా కూల్గా ఉంటుంది కదా వాటర్, అందుకే ఇక నేను తాగడమే అంటే తాగుతలేను సరిగా. సో అందుకే ఇంకా ఇట్లా అయింది. నాకు చాలా జలుబు, గొంతు నొప్పి అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ 20 daysకి రమ్మని చెప్పింది మేడం. అండ్ ఇప్పుడు ఈ గ్లూకోజ్లో కూడా నేను 3 daysకి అంటే ఇప్పుడు 3 daysకి ఒకటి వేసుకోవాలంట ఇంట్లోనే. నమ్మకు అట్లా అయింది. దాని తర్వాత ఇంకా నాకు ఇట్లా అవుతుంది, ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. ఇదంతా కంప్లీట్ అవ్వాలి. ఇదంతా కంప్లీట్ అయినాక ఇంకొకటి ఉందన్నమాట, ఈ 2 ఎక్కాలి. నేను మా మమ్మీ మా డాడీ ముగ్గురం కలిసి వచ్చినాము. మా డాడీ అయితే ఇప్పుడు నాకు ఆకలి అవుతుందని టిఫిన్ తేయడానికి పోయిండు. ఇంకా కొందరు ఏమంటున్నారంటే ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టడం అవసరమా అని అంటున్నారు. నేను ఇవన్నీ ఎందుకు సోషల్ మీడియాలో పెడుతున్నా అంటే నాలాగా మీకు కూడా కావద్దని చెప్పి నేను వీడియో పెడుతున్నాను. నేను నాకు కోల్డ్ అయిందని చెప్పి వాటర్ తాగలేదు. మీకు కూడా ఈ సిచ్యువేషన్ రావద్దని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఏదో టైం పాస్ కి అయితే నేను వీడియో చేస్తలేను, అందరికి యూజ్ అవుతుంది, తెలియని వాళ్ళు కూడా ఇలా జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నా. ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి. ఈ వీడియో చేయాల్సిన కారణం కూడా అదే. నాలాగా వాటర్ తీసుకోకపోతే ఇంకా ఇలా గ్లూకోజ్ ఎక్కుతాయి అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నా. ఇంకా నాకు ఇప్పుడు 8 months చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ముందైతే ఏం జాగ్రత్తలు తీసుకోలేదు, ఇప్పుడైతే నాకు అర్థమవుతుంది అనమాట. ఇంకా మేమైతే ఊర్లో ఉంటున్నాము, విపరీతంగా చలి పెరిగిపోయింది, అందుకే నాకైతే ఇలా అయ్యింది. అసలు ఇలా జాయిన్ అవుతానని చెప్పి కలలో కూడా ఊహించలేదు. నేను తిన్నాకైతే టాబ్లెట్స్ వేసుకున్నాను కోల్డ్ కి అని చెప్పి, కొన్ని టాబ్లెట్స్ అయితే రాసిచ్చింది మేడం. అసలు ఎంత కోల్డ్ ఉందంటే నాకు బ్రీతింగ్ చేసుకోవడానికి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా మార్నింగ్ లేవగానే ఒకటే వాంతింగ్స్ అవుతున్నాయి. ఇదంతా సెట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో ఏమో. ఇప్పుడు 8 months ఇంకా నాకైతే నరకంగా అనిపిస్తుంది, చుక్కలే. అస్సలు తినబుద్ధి అయితే లేదు, టేస్ట్ పోయింది, వాంటింగ్స్ అవుతున్నాయి అండ్ ఇక్కడ గ్లూకోజ్ లెక్కుతున్నాయి. మా నాయనమ్మకి అంతా ఓకే అయిపోయింది, ఇంటికి వచ్చేసింది. దాని తర్వాతే నాకు ఇది స్టార్ట్ అయిపోయింది. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికన్నా ఫీవర్ ఉన్నా కోల్డ్ ఉన్నా సరే వాళ్ళ పక్కన అయితే అస్సలు కూర్చోకండి. ఎందుకంటే ఈ టైంలో ఈజీగా అంటే చాలా ఈజీగా అటాక్ అయిపోతుంది ఏమున్నా. ఇంకా ఇక్కడ గ్లూకోజ్ ఎక్కుతూనే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ నెప్లేజర్ అయితే వేస్తున్నారు. చిన్నపిల్లలకి ఎంత ఈజీగా అటాక్ అయిపోతుంది ఏదున్నా గానీ, అలాగే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా అటాక్ అయిపోతుంది. ఆ ఇంజెక్షన్ ఇవన్నీ చూస్తుంటే నా కంట్లోకి వెళ్ళి నీళ్ళైతే వస్తున్నాయి. ఏందిరా బాబు నాకే ఇవన్నీ అవ్వాలా అని అనిపించింది. దానికంటే ఒక పెద్ద భయం ఏంటంటే బేబీకి ఏమైనా అవుతుందా ఏంటి అన్న భయమే ఉంది నాకు. ఇప్పుడు నాకు 8 months లో ఏమైనా అయినా అవ్వచ్చు అని చెప్పి అదే నా మైండ్ లో తిరుగుతుంది. నరానికైతే ఇంజెక్షన్ ఇచ్చినారు కదా, చాలా పెయిన్ అవుతుంది. ఇక 2 ముక్కలు అయితే బ్లాక్ అయిపోయినాయి.
నా నోరుతోనే నేను గాలి పీల్చుకుంటున్నాను. అస్సలు నిద్ర లేదు, ఎందుకంటే పడుకున్నప్పుడు ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువైతుంది. ఇదంతా అయిపోవడానికి 3 hours పడుతుంది అని అనుకున్నాం. బట్ ఏంటంటే ఒక్కటి అయిపోనీకే 3 hours పట్టింది. ఇక మొత్తం ఈ రోజంతా హాస్పిటల్లోనే ఉండాలేమో. స్లోగా వస్తుంది డ్రాప్. నాకు కోల్డ్ అయిందని చెప్పి నేను ఒకటే జెండు బామ్ యూజ్ చేసిన. మా అత్తమేమో అసలు చేయొద్దు అని చెప్పింది. మరి దాని వల్ల ఉమ్మిని తక్కువ అవ్వచ్చా నాకు కమెంట్ చేయండి ఒకసారి. ఇక నన్ను చూడడానికి అయితే మా హస్బెండ్ వచ్చిండు. అప్పుడైతే నేను కొంచెం హ్యాపీ ఉన్నా. పొద్దునంతా చాలా డల్లుకుండే నేను. ఇంకా మా హస్బెండ్ ని చూడంగానే నాకైతే చాలా ధైర్యం వచ్చేసింది. ఇక్కడ మా హస్బెండ్ అయితే నన్ను తిడుతుండు. ఎన్నిసార్లు చెప్పాలి వాటర్ తాగంటే అస్సలు తాగవు, నీకు ఎప్పటి నుంచో చెప్తున్నా అస్సలు వినవు మాట అని చెప్పి తిడుతుండు. ఇక 3 hours అయిపోగానే మళ్ళీ ఇంకొక గ్లూకోజ్ అయితే ఇస్తున్నారు. నరంకి ఇచ్చారు కాబట్టి చాలా పెయిన్ అవుతుంది నాకైతే. ఇంకా ఆ గ్లూకోజ్ అయిపోవడానికి అయితే 2 hours అయితే పట్టింది. మార్నింగ్ అనగా వచ్చాము, ఇప్పుడైతే నైట్ అవుతుంది. ఇక్కడ గ్లూకోజ్ అయిపోగానే నేనైతే ఇక్కడ నెప్లైజర్ పెట్టుకుంటున్నా. మళ్ళీ నాకు ఇంజెక్షన్ అంటే ముందు అస్సలు భయం లేకుండే, బట్ ఇప్పుడు ఇంజెక్షన్ చూస్తుంటేనే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే మేనరికం ఇంజెక్షన్ మేనరికం ఉన్న వాళ్ళకే ఇస్తారంట ఈ ఇంజెక్షన్. కానీ నేను నా నర్సు వాళ్ళకి చెప్తున్నాను, ప్లీజ్ మెల్లగా ఇవ్వండి, ఫాస్టింగ్ ఇవ్వకండి, మెల్లగా ఇవ్వండి, నాకు చాలా పెయిన్ అవుతుంది అని చెప్పి. అప్పుడు వేపించుకున్నావు కానీ ఎన్ని గుచ్చుతారే. ఇప్పుడు బయట సంబంధం బయట చేసుకుంటే ఇస్తారా ఇంజెక్షన్? అవునా? ఈ ఇంజెక్షన్ అయిపోయిందా, గ్లూకోజ్ అయిపోయిందా, దాని తర్వాత ఇప్పుడైతే బ్లడ్ టెస్ట్ తీసుకుంటున్నారు. ఆ రోజు అయితే నాకు రెస్ట్ అనేదే లేకుండే, అన్ని ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అదంతా అయిపోయినాక 2D ఎకో స్కాన్ అయితే తీస్తున్నారు, అంటే హార్ట్ కి సంబంధించింది. అండ్ అంతా బాగానే ఉందని చెప్పింది మేడము. దాని తర్వాత అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఊరికి వెళ్ళకుండా ఇంకా మా ఇంట్లోనే ఉండిపోయినాము. ఎందుకంటే నైట్ ఇంటికి రానికే 11 అయింది. ఇంకా ఊరికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుందని. ఇంకా సెకండ్ డే ఏమైందంటే నాకు ఫీవర్ కూడా స్టార్ట్ అయిపోయింది. నాకు ముందేమి ఫీవర్ లేకుండే, ఇంకా సెకండ్ డే అయితే ఫీవర్ అయితే విపరీతంగా వచ్చేసింది. 101 ఉండే ఫీవర్. హాస్పిటల్ కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా డాక్టర్ కి అయితే కాల్ చేసి అడిగినాం అనమాట, ఇలా ఫీవర్ వస్తుంది, ఏం చేయమంటారు, రమ్మంటారా హాస్పిటల్ కి అని అడిగితే, డోలో వేసుకుంటే ఇంకా తగ్గిపోతుంది అని చెప్పినారు. కానీ నాకేంటంటే వస్తుంది పోతుంది, ఫీవర్ వస్తుంది పోతుంది. ఇంకా ఈ రోజు తగ్గలేదంటే రేపు హాస్పిటల్ కి వెళ్దాం అని అనుకుంటున్నాము. ఓన్లీ గోరువెచ్చని వాటర్ అయితే తాగుతున్నాను. ఇంకా చెవిలో దూది అయితే పెట్టుకున్నా. దాని తర్వాత నెప్లైజర్ అయితే ఎవ్రీ 6 hours కి పెట్టుకుంటున్నా. ఇంకా ఒక్కసారి అయితే ఇలా ఆవిరి పట్టుకుంటా. జెండు బామ్ అయితే అస్సలు యూజ్ చేస్తలేను నేను. కార్బో ప్లస్ క్యాప్సిల్ అయితే వేసుకుంటున్నాను హాట్ వాటర్ లో. ఇంకా 24/7 అయితే ఈ హీటర్ అయితే పెట్టుకోము. ఓన్లీ 2 hours దాకానే ఈ హీటర్ అయితే పెట్టుకుంటాము, అంటే రూమ్ వేడిగా కావడానికి. 101 ఉంది ఫీవర్. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఈ ఒక్క రోజు అయితే డోలో వేసుకొని చూస్తా. ఇంకా మళ్ళీ తగ్గలేదు అనుకో, ఇక హాస్పిటల్నే అడ్మిట్ చేస్తారంట. ఇక మా అత్తమ్మ మా ఆడపడుచు వాళ్ళు అయితే ఊరికి వెళ్తున్నారు. అలాగే నన్ను కూడా చూద్దామని మా ఇంటికి అయితే వచ్చినారు. ఫీవర్ తగ్గినాక ఊరికి వెళ్దాము అని అనుకుంటున్నాము, కానీ ఫీవర్ అస్సలు తగ్గట్లేదు. ఇక 6 hours కి ఒకసారి నెబులైజర్ అయితే పెట్టుకుంటున్నాను. అంత నార్మల్ అయిపోవాలని చెప్పి నాకు బ్లెస్ చేయండి.